జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ప్రస్తుతం మన దేశంలో పార్లమెంటు శీతాకాలపు సమావేశాలు జరుగుతున్న సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే. ఈ శీతాకాలపు సమావేశాలు 4 రోజుల క్రితమే స్టార్ట్ అయినాయి. ఇక ఈ సమావేశాలు ఈ నెల 20వ తారీఖు వరకు అయితే జరగనున్నాయి. ఇక భారత్లో పార్లమెంటు శీతాకాలపు సమావేశాలు జరిగే 2 రోజుల ముందు ప్రీ ప్లాన్డ్ గా అమెరికాలో ఎవడో ఒక తలకు మాసినదవా వాడు అమెరికా కోర్టులో కేసు వేశాడు. అది కూడా ఏమని, మన భారతదేశ వ్యాపారవేత్త అయినటువంటి గౌతమ్ అదానీ మీద కేసు వేసినాడు. అదేమయ్యా అంటే, గౌతమ్ అదానీ తన సోలార్ పవర్ అమ్ముకునేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చాడని చెప్పేసి ఈ కేసులో పేర్కొన్నాడు. అసలు సరే, నువ్వు కేసు వేసిన బాగానే ఉండదు, వేయాలి కదా, ఏం భారతదేశంలో కోర్టు లేవా, అమెరికా కోర్టుకు పోయి వేయకపోతే అంటే ఏం తెలిసిన, భారతదేశాన్ని ప్రపంచం ముందు నవ్వులు పాలు చేసేదానికి ఈ దరిద్రపు నా కొడుకుల ఎత్తుగడ ఇది. దీనికి తగ్గట్టు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారో మీకు అందరూ కూడా బాగా తెలుసు. అసలు గౌతమ్ అదానీకు అమెరికాకు ఎటువంటి సంబంధం కూడా లేదు. ఆయన లంచాలు ఇచ్చాడని చెప్పేందుకు అసలు సాక్ష్యాలు కూడా లేవు. ఇదంతా ప్రీ ప్లాన్ ప్రకారం అమెరికన్ డీప్ స్టేట్ మన అదానీ పైన కుట్రపూరితంగా వేసినటువంటి కేసు ఇది. ఇది బహిరంగ రహస్యం. తెలివి ఉన్నోళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా ఇది అర్థమవుతుంది. ఇందులో దాపరికాలు ఏమి కూడా లేవు. ఇక అమెరికాలో మన దేశ వ్యాపారవేత్త అయినటువంటి గౌతమ్ అదానీ పైన కేసు ఏంగానే తరువాత రోజు నుంచే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విపక్ష పార్టీలన్నీ కూడా పార్లమెంట్లో గొడవ చేయడం ప్రారంభించాయి. పార్లమెంట్ను జరగనీయకుండా రచ్చ చేస్తున్నాయి. ఈ విధంగా గత 4 రోజుల ఈ పార్లమెంట్ సమయం అయితే వృధా అయిపోయింది. ఇప్పుడు దేశంలో ఇంకే సమస్యలు లేవా? ఇంకేమి సరే, నేను గతంలో కూడా చెప్పిన ఈ ఒక్బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు కావచ్చు, లేకపోతే ఈ విధంగా చాలా ఉన్నాయనేసి ఈ వాటిలన్నిటి గురించి మాట్లాడకుండా, లేకపోతే దేశంలో ఉండే సమస్యల గురించి మాట్లాడకుండా ఎవడో పోయి కేసు వేయడము అమెరికాలో, దాన్ని పట్టుకుని వీళ్ళు పార్లమెంటు సమావేశాలు జరగకుండా టైం అంతా వేస్ట్ చేయడం. ఒక రోజు పార్లమెంటు సమావేశాలు నిర్వహించడానికి అయ్యే ఖర్చు ఎన్ని కోట్లు? అది ఎవరి సొమ్ము? మనదే కదా, ప్రజలే కదా. దాన్ని ఎందుకు వీళ్ళు ఈ మారు వృధా చేస్తున్నారు? దేశం అభివృద్ధి జరగడం వీళ్ళకి ఇష్టం లే, దేశం ఎదగడం వీళ్ళకి ఇష్టం లే. పేదరికంతో ఈ దేశం మగ్గిపోవాలా, ఈ దేశము ఇంకొకరి కాళ్ళ కింద పడి దేహి అనాలా, ఒకరి మీద ఆధారపడి బతుకుతామంటే ఈ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, మిగతా వాళ్ళ తోక పార్టీలు కావచ్చు, ఈ రాహుల్ గాంధీకి వీళ్ళందరూ కూడా సమ్మం ఉంటుంది. ఎందుకంటే బయట నుంచి వచ్చేటి వీళ్ళకి వస్తాయి కుక్క కదా బిస్కెట్లు వేసినట్టు, అవి ఏరుకొని తిని వీళ్ళ ఇష్ట ప్రకారం వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నిజానికి మన దేశ వ్యాపారవేత్త మీద ఎవరో అమెరికాలో కేసు వేస్తే మనం ఏం చేయాలి? మామూలుగా అయితే ఆ విషయాన్ని మనం ఖండించాలా. ఎందుకంటే ఇది పూర్తిగా మన దేశానికి సంబంధించినటువంటి అంతర్గత విషయం. అర్థమవుతుందా? అదానీ పైన ఏ చర్యలు తీసుకోవాలన్నా మన భారత ప్రభుత్వం తీసుకోవాలా. ఇక్కడ అమెరికాకు ఎటువంటి పాత్ర లేదు, అర్హత, హక్కు అంతకన్నా లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఈ విషయాన్ని బూచిగా చూపించి అదానీ మోడీ ఒకటేనని చెప్పి పేర్కొంటా పార్లమెంట్లో గొడవ చేస్తున్నారు. సరే, ఏదో తెలుసో తెలియక చేశారులే అనుకుందాం, చెప్పాలంటే అది కూడా కాదులే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తాను చేసిన గొడవను సమర్థించుకుంటా పార్లమెంట్లో కాంగ్రెస్ నాయకులు అయితే మాట్లాడారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీకు అత్యంత సన్నిహితుడు, అలాగే లోక్సభ ఎంపీ అయినటువంటి కేసీ వేణుగోపాల్ అని ఉంటాడు ఒక ఆయన బీజేపీకి నీతులు చెప్పే ప్రయత్నం చేశాడు. ఆయన ఒక పుస్తకాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి ఆ పుస్తకాన్ని కోట్ చేస్తా మన పార్లమెంట్లో లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అంటే ఎవరు, ఈ 55 ఏళ్ల యువనేత రాహుల్ గాంధీ ఒక గొప్ప రోల్ ప్లే చేస్తున్నాడు, కేంద్ర ప్రభుత్వం పైన రాజీ లేని పోరాటం చేస్తున్నాడు, అంతేకాకుండా ఇతర పార్టీలను కలుపుకొని, ఎవరు వాళ్ళ తోక పార్టీలు ఉన్నారు కదా, వాళ్ళు కలుపుకొని ముందుకెళ్తామని చెప్పేసి ఆయన ఉద్దేశం అనమాట. అన్ని పార్టీలతో ఒక టీంని ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ పార్లమెంట్లో పోరాటం చేస్తున్నాడు. ఈ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ బాధ్యతలను రాహుల్ గాంధీ అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడంట. ఆ పుస్తకాన్ని కోట్ చేస్తా ఏందేందో సోది అంతా పనికిరాని మాటలు, ఒక్కటన్నా ఉపయోగపడే మాటల. నువ్వు పొగుడుకోవాలంటే ఆడేనా జరుపుకుని కూడుకోవచ్చు కదా, ఇంటికి పోయో లేకపోతే ఆఫీస్కి పోయో ఎక్కడికన్నా పోయే. ఏంది కర్మ? సరేలే. ఇక వెంటనే జార్ఖండ్ ఎంపీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి నిష్కాంత్ దూబే లేచి మాట్లాడినాడు. ఆయన కూడా కాంగ్రెస్ నాయకుడైనటువంటి ఈ కేసీ వేణుగోపాల్ ఏదైతే పుస్తకాన్ని కోట్ చేస్తా మాట్లాడినాడో అదే పుస్తకాన్ని తీసుకొచ్చి మాట్లాడినాడు. ఈ సందర్భంగా ఈ నిష్కాంత్ దూబే మాట్లాడతా, మీరు ఇదిగో ఈ పుస్తకాన్ని కోట్ చేస్తా అన్ని విషయాలు మీరు చెప్పినారు, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ బాధ్యతలను కూడా మీరు వివరించారు, బాగానే ఉండాలి. మరి ఆ పుస్తకంలో తర్వాత రాసిన సెంటెన్స్ కూడా మీరు చదవండి. ఆ సెంటెన్స్ ఎందుకు ఏందయ్యా అంటే, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అంటే ఆపోజిషన్ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విదేశాలకు పోయినప్పుడు అక్కడ స్వదేశీ వ్యవహారాల గురించి మాట్లాడకూడదు. విదేశాలలో ఆపోజిషన్ పార్టీ లీడర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా
స్వదేశంలోని రాజకీయాలను అక్కడ ప్రస్తావించకూడదు, అటువంటి పనులకు ఆపోజిషన్ లీడర్ దూరంగా ఉండాలా అని చెప్పి ఇదే పుస్తకంలో రాసి ఉండాలి. మరి మీరు ఈ సెంటెన్స్ మీరు ఎందుకు చదవాలా అంటే ఈ సెంటెన్స్ మీ అపోజిషన్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీకి వర్తించరా? ఇది మీ రాహుల్ గాంధీ విదేశాలకు పోయి మరి ఏం చేస్తాడో, ఎలాంటి పనులు చేస్తాడో, ఎలాంటి రాజకీయాలు చేస్తాడో అందరం చూస్తాం కదా అంట. బీజేపీ ఎంపీ ఈ నిష్కాంత్ దుబే గారు ఒక సంచలనమైనటువంటి ఒక పాయింట్ అయితే కోట్ చేస్తా చెప్పినారు. ఈ పాయింట్తో అక్కడ ఉన్న రాహుల్ గాంధీకి దిమ్మ తిరిగిపోయింది. ఇదేంద్రా స్వామి ఇప్పుడు దాకా ఓడి పొగుడుతున్నాడని చెప్పి నేనేమో బాగా పూనకాలు వచ్చినట్టు సంతోషపడిపోతేనే ఈయన గారు వచ్చేది నా మైండ్ అంటే నరాలు పనిచేయకుండా చెడిపోయేటట్టు ఈ మారి మాట్లాడాడని చెప్పేసి దిమ్మ తిరిగిపోయింది ఈ మనిషికి. ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఎవరు? ఈయన గారు రాహుల్ గాంధీ భజన బ్యాచ్ అంతా ఉన్నారు కదా బానిసాడా, వాళ్ళందరూ కూడా ఈ దెబ్బతో రాహుల్ గాంధీకి అయితే ఒక భారీ షాక్ తగినట్టు అయిపోయింది. నాయన ఏదైనా మాట్లాడబోయే ముందు అన్ని కూడా చూసుకోవాలా, దాని ముందు ఏమన్నది, వెనకేమన్నది, తర్వాత ఏమన్నది అని చెప్పి ఏమిలే మిడిమిడి జ్ఞానం అంటారు చూడు పెద్దవాళ్ళు, ఆ మాదిరి ఈ మిడిమిడి జ్ఞానంతో తెలుసో తెలియక ఈ మారి మాట్లాడితే ఇట్లాంటివన్నీ చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. అది వాస్తవం. అయితే మీకు ఈ న్యూస్ నచ్చితే అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.